ఇక కాసేపట్లో హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇందుకోసం గాంధీ భవన్ లో ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. గాంధీ భవన్ దగ్గర కోలాహల వాతావరణం కనిపిస్తోంది. గాంధీ భవన్ కు వెళ్లేందుకు గచ్చిబౌలి నుంచి బయలుదేరారు మహేష్ కుమార్ గౌడ్. గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పిస్తారు టీపీసీసీ చీఫ్. కాసేపట్లోనే అక్కడికి చేరుకోబోతున్నారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే దీపాదాస్ మున్షి కూడా హాజరు కాబోతున్నారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతల స్వీకరణ సందర్భంగా గచ్చిబౌలిలోని తమ ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన నేత, నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, భీమ్గల్ మండలం రహత్ నగర్ ఆయన స్వస్థలం. 1966 లో జన్మించారు. ఆయన బీకాం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల చాలా మక్కువ చూపించేవారు మహేష్ కుమార్ గౌడ్. ఎన్ఎస్యుఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2023 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. 2021-24 మధ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పనిచేశారు. 2013-14 వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2016 నుంచి 21 వరకు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. సో మరి కాసేపట్లోనే తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. శ్రవణ్, ఎన్ని గంటలకు ఆయన గన్ పార్క్ దగ్గరికి రాబోతున్నారు? అలాగే ఈ బాధ్యతల స్వీకరణకి ఏ టైంకి ముహూర్తం పెట్టారు? మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకి 4వ పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరికొద్దిసేపట్లో గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు మహేష్ కుమార్ గౌడ్ భారీగా రాబోతున్నారు. ఇప్పటికే తన నివాసం నుంచి సుమారు 500 వాహనాల్లో భారీ ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు మహేష్ కుమార్ గౌడ్ తరలి వస్తున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ అమరవీరుల స్తూపానికి గౌరవవందనం సమర్పించిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీగా గాంధీ భవన్కి వెళ్ళబోతున్నారు. గాంధీ భవన్లో 2:48 వేద పండితులు నిశ్చయించిన ఈ దివ్య ముహూర్తంలో టీపీసీసీ 4వ అధ్యక్షుడిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తెలంగాణలో 4వ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న మహేష్ కుమార్ గౌడ్ చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక టీపీసీసీ బాధ్యతలు ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్కి అప్పగించిన ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వాన్ని, ప్రజలను, కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యత ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, మొదటి నుంచి కూడా పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి. ఎన్ఎస్యుఐ నుంచి తన ప్రస్థానం మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను అనుభవించారు, అనేక బాధ్యతలు నిర్వర్తించారు. స్పోక్స్ పర్సన్గా తన బాధ్యతలు నిర్వర్తించారు. పీసీసీ సెక్రటరీగా, అలాగే పీసీసీ జనరల్ సెక్రటరీగా ఇలా ఎన్నో బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ నిర్వర్తించడం జరిగింది. 1994లో డిచ్పల్లి నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2014లో కూడా మరోసారి కూడా పోటీ చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు 4వ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న మహేష్ కుమార్ గౌడ్ ఎంతో ఛాలెంజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 6 గ్యారంటీలతో తెలంగాణని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజాపాలన అందిస్తున్నామని, ఇందిరమ్మ రాజ్యం పాలన సాగిస్తున్నామని చెప్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరే విధంగా పార్టీలో కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతూ సమన్వయం చేయాల్సిన కీలక బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టబోతున్నారు. ఎంతో ఛాలెంజింగ్ బాధ్యతలు అని చెప్పిన సందర్భం గతంలో టీవీ9తో మాట్లాడినప్పుడు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయి వరకు నేను ఎదుగుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన
ప్రతి కార్యకర్తకు పార్టీకి విధేయుడిగా ఉన్న ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది అంటంలో నాకు ఇప్పుడు ఇచ్చిన బాధ్యతన నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని మహేష్ కుమార్ గౌడ్ గతంలో TV9 తో మాట్లాడిన సందర్భంలో చెప్పిన సిచ్యువేషన్. మరికొద్దిసేపట్లో ఇక్కడికి మహేష్ కుమార్ గౌడ్ రాబోతున్నారు. ఇక్కడి నుంచి గౌరవ వందనం సమర్పించిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నారు, గాంధీ భవన్కి వెళ్ళబోతున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది TPCC అధ్యక్షుడు ఒక కార్యకర్త స్థాయికి పదవి రావడం? అంటే మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి విద్యార్థి దశ రాజకీయాల నుంచి అంచెలంచెలుగా PCC సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్లో కావచ్చు, PCC ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఆర్గనైజేషన్ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా పనిచేసిన వ్యక్తి ఈరోజు PCC కావడం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వారు కాపాడుకుంటారని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కార్యకర్తలంతా ఉన్నారు. అదే కాకుండా అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని PCC ప్రెసిడెంట్గా నియమించిందంటే కాంగ్రెస్